సభలు పెడుతున్నాడు. 4 లక్షలు, 5 లక్షలు, 3 లక్షలు అంటున్నాడు. ఆ 3 లక్షలు, 5 లక్షలు, 4 లక్షలు ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారు? ఇతర జిల్లాల నుంచి వచ్చారు. నిజంగానే ఈ దేశంలో ఇతర జిల్లాల నుంచి ఓ మీటింగ్ పోయేటువంటి సొంత ఖర్చుల మీద, సొంత బాధ్యత మీద, ప్రేమ మీద, అభిమానం మీద పోయేటువంటి పరిస్థితి ఉందా? లేదు. 500 కిలోమీటర్ల నుంచి వస్తున్నారు. ఇది ఉండాలా? ఇది ఉండాలా? ఈ 2 లేకుండా మళ్ళా జోబులోకి ఏమైనా ఉండాలా? ఈ 3 లేకుండా రావు. వాళ్ళు ఎవరికి వేస్తారో ఎవరికి చేస్తారో తెలియదు. ఏదో ఇప్పుడు అనంతపురంలో మీటింగ్ పెట్టారు. అనంతపురం వాళ్ళు వచ్చినారంటే దానికి అర్థం ఉంది. వాళ్ళ అభిమానంతోనో ప్రేమతోనో వచ్చినట్టు, లేకపోతే చూద్దాం వీళ్ళు ఏం చేస్తున్నారో రాయి చూద్దామని చెప్పి వచ్చినట్టు. కానీ ఎక్కడి నుంచో ఏది గుంటూరు నుంచి వస్తే ఏమి లాభము? గవర్నమెంట్ చేతిలో ఉంది కాబట్టి బస్సులన్నీ ఫ్రీగా వచ్చినాయి, కాలేజీ బస్సులన్నీ ఫ్రీగా వచ్చినాయి, అంతా వచ్చింది. మందు, మన సరుకు, మనం తయారు చేసిన సరుకు ఎంతైనా పోయచ్చు మందు. కానీ ఆ మందు పోసుకున్నవాడు మళ్ళీ మాట్లాడతాడు. కైపు దిగిన తర్వాత వాడు ఏం మాట్లాడతాడో వాడి భాషలో వాడే చెప్పాలి తప్ప నేను చెప్పలేను. నా చేత కాదు ఆ భాష చెప్పేదానికి. కొన్ని సీట్ల విషయాల్లో బాధగా ఉంది. ఆ బాధను ఆయనకు బాధ ఉంది. అయినా ఏమీ చేయలేక తనకు అత్యంత ఆప్తులైనటువంటి వాళ్ళు అయినా కూడా కొంతమందికి సీట్లు డినై చేశారు, ఇవ్వలేదు. ధ్యేయము, గోలు రీచ్ కావాలనేటువంటి ఉద్దేశంతో ఆ రకంగా చేశారు తప్ప ఇండివిజువల్స్ పైన ఏదో ఉండి చేసేదారు. గెలుస్తాడా లేదా? దట్ ఈస్ ది ఓన్లీ వన్ క్రైటీరియా. ఆ క్రైటీరియాని బట్టి చేశారు. ఆమె షర్మిలమ్మ ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. ఆమె మొట్టమొదట మేల్కొని ఈ రాష్ట్రంలో ఆమె పార్టీ పెట్టి అక్కడ తెలంగాణలో తిరిగే బదులు ఇక్కడ తిరిగి ఉంటే దాని పరిస్థితి వేరుగా ఉంది. ఆమె లేట్ చేసింది. షీ మిస్ ది ట్రైన్. అంతవరకు చెప్పదు. కుటుంబానికి ఒకటే అనేటువంటి మాట మాకు చెప్పలేదు. కుటుంబం అంటే ఒక తండ్రికి ఒక తల్లికి పుట్టినటువంటి వాళ్ళు కుటుంబం ఉంటారు. అన్నదమ్ములు ఉన్నటువంటి వాళ్ళని కుటుంబం అనేటువంటి మాట రాదు. అది వేరే కుటుంబం, ఇది వేరే కుటుంబం. కాబట్టి మరి ఆయన ఏ రకంగా తీసుకుంటాడో, మా వాడిని గురించి ఏం రిపోర్ట్స్ పోయాయో, ఏం అభిప్రాయం ఉందో నాకైతే తెలియదు. నాకు తెలియదు. 14 సీట్లు ఉన్నాయి. 14లో తప్పిదారి 1, 2 పోతే పోవాలి తప్ప 12 సీట్లు, కనీసం 12 సీట్లు గ్యారెంటీగా వస్తాయి. స్కీమ్స్ బాగున్నాయి అనే మాట నేను కూడా కొంతవరకు ఒప్పుకుంటా. స్కీమ్స్ కానీ ఆ స్కీమ్స్ మా గవర్నమెంట్ వచ్చినా కూడా కంటిన్యూ అవుతాయి. అవి అర్ధాంతరంగా ఆగిపోవు. ఇవి కూడా ఏ స్కీమ్స్ ఇవాళ ఈ గవర్నమెంట్ ఇస్తుందో ఆ స్కీమ్స్కు తోడు అనుగుణంగా ఇంకా కొన్ని మేము కొత్త స్కీమ్స్ ఇస్తాం తప్ప ఈ ఉన్న స్కీమ్స్ తీసేసేటువంటి మాట లేనే లేదు. అది జరగదు. అదే జరిగితే మేము చంద్రబాబు నాయుడుతో ఎంత దూరమైనా పోయి ఫైట్ చేయడానికి సిద్ధము. చంద్రబాబు నాయుడు అంత తెలివి తక్కువవాడు కాదు. ఈ ఉన్న స్కీమ్స్ తీసేసి తనవేమో కొత్తవి పెట్టుకోవడానికి. ఈ ఉన్న స్కీమ్స్ పెట్టి దీనికి తోడు అనుగుణంగా మరికొన్ని కొత్త స్కీమ్స్ పెడతాం. ఒక్క స్కీమ్లే ఈ దేశాన్ని ఉద్ధరించలేవు. అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా ఉంది? అడ్మినిస్ట్రేషన్ ఇవాళ ఎప్పుడూ లేదు ఇంత గబ్బుగా. అడ్మినిస్ట్రేషన్ ఇవాళ అంత వరస్ట్గా ఉంది. చూడండి, రోడ్లు చూడండి ఎట్లున్నాయో, ఎంత గోతులు పడి ఉన్నాయో, ఏమున్నాయో. మా పప్పూరు దగ్గర ఉండే చాగల్లు డ్యామ్లో నీళ్లు ఇవాళ వృధాగా వదిలిపెడతారు. ఆ చాగల్లు డ్యామ్లో నీళ్లు ఉంటే మాకు కొన్ని స్కీమ్స్ రెగ్యులర్గా అందేటువంటి మాట కూడా వాస్తవం. వీ మస్ట్ యాక్సెప్ట్ ఇట్. ఆ పద్ధతి ఖచ్చితంగా మా గవర్నమెంట్లో కూడా జరుగుతుంది. దాంతోపాటు ఇంకా కొత్తవి వస్తాయి. ఎందుకంటే మాకు రాష్ట్రం ముఖ్యం.
డెవలప్మెంట్ ముఖ్యం. ఈయనకు అది కాదు ముఖ్యం, ఆదాయం ముఖ్యం, ఓట్లు ఎట్లా సంపాదించాలనేది ముఖ్యం. మాకు అది కాదు ముఖ్యం. డెవలప్మెంట్ కోసం ఎంత తీవ్రంగా అయినా కానీ ఎట్లాగైనా కానీ ఎంత కష్టమైనా భరించి ఆ డెవలప్మెంట్ చేస్తాం. సర్దుకుంటారు మా వాళ్ళు. నిజమే, కళ్యాణదుర్గంలో జరిగిన, పెనుగొండలో జరిగిన, అనంతపూర్లో జరిగిన, ఇంకో చోట జరిగిన ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క ఫ్రస్ట్రేషన్, వాళ్ళు మేము ఇన్నేళ్ళు కష్టపడి పనిచేసినా మాకు గుర్తింపు రాలేదు అనే బాధ. గురువు కింద నల్లగొట్టు దానికి తెలియదు పాపం. అది చంద్రబాబు నాయుడు చూశాడు, ఆ నలుపు ఉందే అనేటువంటి చూసి మార్చాడు. చంద్రబాబు నాయుడుకి వాళ్ళ టికెట్ రాని వాళ్ళలో ఆత్మీయులు చాలామంది ఉన్నారు. ప్రత్యేకంగా సొంతంగా నా మనిషి అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా ఇవ్వలేదంటే ఆయన ఆ గురి కింద ఉన్న నలుపును చూశాడు. నలుపు అనేది లేకుండా పోతేనే మనం గెలుస్తాము, లేకపోతే కష్టము అనేటువంటి ఉద్దేశంతో గెలిపే ధ్యేయంగా పనిచేస్తుంది. వాళ్ళకు బాధను కూడా మనం అర్థం చేసుకోవాలి. కళ్యాణదుర్గంలో జరిగిన బాధ కానీ, పెనుగొండలో జరిగిన బాధ కానీ, సింగనమల్లో జరిగిన బాధ కానీ మనం దాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఎన్నో ఏళ్ళ నుంచి నమ్ముకున్నారు, అతన్ని నమ్ముకున్నారు, పార్టీని నమ్ముకున్నారు, కష్టపడి పనిచేశారు. ఏం లాభం? కడవెడు పాలుల్లో ఒక చుక్క విషం ఇనఫ్ దాన్ని చెడిపోవడానికి. అదే చెప్తున్నా, గురు కింద ఉండే నలుపు ఉన్నట్టుగా అది. అందువల్ల నిర్దాక్ష్యంగా గెలిపే చేయమనేటువంటి సూత్రంతో ఆయన ఈ పని చేశాడు తప్ప వ్యక్తిగతంగా కక్ష పెంచుకొని ఎవరినో ఇది చేయకూడదు, వీడు నా కులం కాదు, వీడు నా కులం వాడు అని చెప్పి, నా మతం వాడు అని చెప్పి చేసినటువంటిది. ఇంత నిష్పక్షపాతంగా చేస్తాడని మేము ఎవరూ ఊహించాం. చేస్తారని నమ్ముతున్నా నేనైతే నమ్ముతున్నా. నేను కూడా అవసరమైతే పోయి వాళ్ళతో మాట్లాడతా. వాళ్ళందరూ నాకు స్నేహితులే. తప్పకుండా పార్టీ కోసం ఈ గవర్నమెంట్ వల్ల ఎంత బాధపడుతున్నాం అనేది ఇప్పుడు డిస్సాటిస్ఫై అయిన వాళ్ళు కూడా బాధపడ్డారు. ఈ బాధ తప్పవాలి మొట్టమొదట. ఇది పెద్ద ప్రమాదకరమైనటువంటి బాధ. ఇది తప్పితే అన్నీ సరిపోతాయి. ఏ దానికి ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటిది ఆలోచన చేయాలి. ఈ పరిపాలన వద్దు అని నిర్ణయించుకొని పనిచేస్తున్నాం కాబట్టి బాధ మర్చిపోతాము కూడా. పిలిపించి మాట్లాడతారు, దూతలను పంపిస్తారు, అన్నీ చేస్తారు. దాంట్లో అనుమానం ఎందుకు? పిలిపించి కూడా మాట్లాడతారు. అవసరమైతే స్వయంగా ఫోన్లో అయినా కానీ సాటిస్ఫై చేస్తారు, వాళ్ళను సంతృప్తి పరుస్తారు, ఏమైనా చేస్తారు. అది జరుగుతుంది కూడా. ఇప్పటికే కొంతమందిని పిలిపించుకొని మాట్లాడినారు, కొంత సాటిస్ఫై చేశారు. ఎట్లయినా నాయకుడు చెప్తే సాటిస్ఫై అవుతాం, కాకుండా పోయేటట్టు.